ఆఫీస్లో వచ్చి చెక్ చేయించి లేదు అన్నట్లయితే అప్లై చేయించుకోండి. ఓకేనామా? అయితే ఈ ఆయుష్మాన్ భారత్లో భాగంగానే జాతీయ సికిల్ సెల్ మనకి రక్తహీనత, మన గిరిజనులకి ఎక్కువ రక్తహీనత ఉంటుంది. మనం ఏం తింటామో తెలియదు, మనకి ఏది ఉంటే అదే తినుకొని వెళ్ళిపోతాం. మనకి అందులో భాగంగా మనకు తెలియదు ఏ ఫుడ్ తింటే కొంచెం శక్తి ఉంటుంది, ఏది తింటే లేకపోతే పనుల్లో బిజీ అయిపోయి ఏం చేస్తామంటే జస్ట్ గంజి తాగేసి అలా ఉండిపోతుంటాం. అలా కాకుండా మనకు కొంచెం ఉప్పు కారం ఇవన్నీ కూడా మన ఒంట్లో వెళ్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఏదో గంజి రోజు చప్పగా అలా తాగేసినామంటే ఏదో ఒక రోజుకి దాని ఎఫెక్ట్ తగులుతాయి. అలాగని ఉప్పు ఎక్కువ వేసేసినా సరే ఎఫెక్టే. మనకి ఉప్పు వల్ల బీపీ ఎక్కువ అయిపోవచ్చు, ఉప్పు తక్కువ ఉండడం వల్ల బీపీ తక్కువ అయిపోవచ్చు. ఎలా ఉన్నా మనకు ప్రాబ్లమే. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం తినే తిండిలో కూడా మార్పులు చేసుకొని వెళ్ళాలి. ఒకప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. వాతావరణ కాలుష్యం కూడా పెరిగిపోతుంది. కాబట్టి దాని ఆధారంగా మనం రక్తహీనత ప్రతి ఒక్కరు బ్లడ్ టెస్టులు చేసుకోవాలి. చేసుకుంటే ఎవరికైనా బ్లడ్ తక్కువ ఉందనుకున్నట్లయితే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ సికిల్ సెల్ ఎనీమియా దీంట్లో కానీ ఉన్నారంటే వాళ్ళకి నెలకు 10,000 రూపాయలు పెన్షన్ కూడా వస్తుంది. కాబట్టి అందరూ మ్యాక్సిమం చెక్ చేసుకోండి. మ్యాక్సిమం మనకి ఈజీగా తెలిసిపోతుంది. సన్నగా ఉండి పేలవంగా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు మ్యాక్సిమం ఫస్ట్ చెక్ చేయించుకుంటే సికిల్ సెల్ రావచ్చు. మనకు ఆల్రెడీ ఒక 5గురు ఉన్నారు. ఇక్కడ నుండి మనకి కొత్తకి వసంత వాళ్ళ అమ్మాయి, ఆ అమ్మాయికి కూడా సికిల్ సెల్ ఎనీమియా ఉంది. ఆవిడ పెన్షన్ వస్తుంది 10,000 నెలకి. ఇది వచ్చేసి